హాయ్ అండి, నేను మీ సౌజన్య. ఈరోజు మీకు నేను అత్యంత తక్కువ బడ్జెట్లో లగ్జరీగా నిర్మించబడినటువంటి కంటైనర్ హౌస్ని చూపించబోతున్నాను. ఇదేనండి మన కంటైనర్ హౌస్. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది వచ్చేసి వంటగది అండి. వంటగదిని అత్యంత ఆధునికంగా మరియు చాలా కంఫర్ట్గా నిర్మించారనమాట. ఇది వచ్చేసి హాల్ అండి. ఈ హాల్ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా సౌకర్యంగా ఉంటుంది. దీని యొక్క ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అందంగా చేయబడింది. మరియు కిటికీలు WPCలో చేయబడి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సీలింగ్ కూడా మామూలు ఇంటికి ఏమాత్రం కూడా తీసిపోదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ని కూడా ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయబడి ఉంది. ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. కాకపోతే ఈ అటాచ్డ్ బాత్రూమ్ వల్ల బెడ్రూమ్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. ఈ కంటైనర్ ఇల్లు కావాలనుకునేవారు ఆ కంపెనీకి మనం ముందుగా స్థలాన్ని చూపిస్తే ఆ స్థలానికి తగ్గట్టుగా మనకి డిజైన్ చేసి ఈ కంటైనర్ ఇంటిని ఇస్తారనమాట. ఇంతగా మీకు చెప్పలేదు కదా, ఇంటికైనా ఖర్చు వచ్చేసి 5 లక్షలు అండి. మరియు ట్రాన్స్పోర్ట్ బేస్మెంట్ ఖర్చు వచ్చేసి 1 లక్ష రూపాయలు అదనంగా అవుతుందన్నమాట. టోటల్గా మనకి 6 లక్షలలో ఇల్లు అనేది రెడీ అయిపోతుంది. ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు కూడా ఈ ఇంటిని ఒక పెద్ద ఆప్షన్గా కనిపిస్తుంది. మీలో ఎవరికైనా ప్లేస్ తక్కువగా ఉన్నట్లయితే ఈ కంటైనర్ ఇంటిని నిర్మించుకోండి. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ ఇల్లు సరిపోతుందన్నమాట. మనకి చూడడానికి కూడా లగ్జరీగా ఉంటుంది. కిచెన్ కూడా చాలా బాగుందండి. ఈ కంటైనర్ ఇల్లు నచ్చిన వాళ్ళు కంపెనీ సంప్రదించేసి ఈ మోడల్లో డిజైన్ చేయించుకోండి ఇంటిని. ఇది వచ్చేసి బయట వైపు అనమాట. బయట వైపు కూడా చాలా బాగుంది. చూసారు కానీ కంటైనర్ ఇంటిని ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి ఈ మోడల్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.